ఈ చిలకడ దుంపలను చూస్తే చిన్ననాటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటారా, అప్పుడు మాకు అంటే రంపచోడవరంలో ఉండేవాళ్ళం. కొంచెం ఏజెన్సీ కుంపటి మీద అది వండుకొని వంట అది వండేవారు మా అత్తయ్య గారు. అయితే అప్పుడు ఒక్కొక్క చిలకడ దుంప వచ్చి 1/2 కేజీ 3/4 కేజీ వెయిట్ ఉండేది. దాన్ని బట్టి చూడండి ఎంత పెద్దది ఉండేదనో. ఆ వెయిట్ అంటే తీసుకొచ్చేసి మా అత్తయ్య గారు వంట అంతా అయిపోయిన తర్వాత కుంపట మీద పెట్టేసేవారు అనమాట. ఆ కుంపట మీద వంట సాయంత్రం అయ్యేసరికి శుభ్రంగా సన్న సగ మీద మగ్గి మగ్గి ఎంత స్వీట్గా ఉండేదంటే అంత బాగుండేది. ఇప్పుడు చిన్న చిన్నవే వస్తున్నాయి, కానీ మన పిల్లలకి ఈ విధంగా నేనైతే మాత్రం చిన్నప్పటి నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ విధంగా అయితే మాత్రం చేయటమే అలవాటు చేశాను. ఒకసారి ఎప్పుడో చేసుకుని ఆ విధంగా తింటే బాగుండి అనిపిస్తుంది. చిన్న చిన్నవి అయితే తొక్క తీసేసరికి వేస్ట్ అయిపోతుందండి కుంపట మీద పెట్టి చేస్తాను. ఆ సైజు దుంపలు అయితేనే సూపర్ ఉంటాయన్నమాట. అయితే ఈ విధంగా కొంచెం బెల్లం వేసి కొంచెం ఇలాచి వేసి మొత్తం అయితే ఈ విధంగా స్వీట్ అయితే చేశాను. కానీ మనకి ఆరోగ్యానికి అయితే మాత్రం చాలా చాలా మంచిదిటండి. చిలకడ దుంపలు పాకం పట్టినా సరే కాల్చుకు తిన్నా ఇంకా బాగుంటుంది అనమాట. ఆ టేస్ట్ అయితే ఆస్వాదిస్తూ ఎంత